నాయన అయా ఈ దినము నాయన నీ ఎదుట నిలబడి నీ పిల్లలతో మాట్లాడబోచుండగా నీ సమయోచితమైన సహాయమును నీ కృపను నాకు అనుగ్రహించండి. నీ లేఖనాల్లో ఉన్న మాటలను ధ్యానించబోచుండగా నా తండ్రి, వినుచున్న నీ పిల్లల విమర్శ మనసుతో కాకుండా యోగ్యమైన మంచి మనసుతో విని గ్రహించుటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీలోని ఫస్ట్ ఇయర్లోని పాఠము, బైబిల్లో అశ్లీలత అనేది ఉన్నదా, బైబిల్లో అశ్లీలత ఉన్నదా. ఈ పాఠం చూసినట్లయితే నిజంగా అండి, బైబిల్లో అశ్లీలత ఉన్నదా? అశ్లీలత అంటే ఏంటి? అసభ్యత. అంటే బైబిల్లో అసభ్యత అనేది ఎక్కడన్నా ఉందా? ఉంది అని చాలామంది మాట్లాడుతున్నారు. ఒకవేళ ఉంది, అసలు అశ్లీలత అంటే ఏంటి? బూతు పదాలు, అసభ్యమైన పదాలు. అవి ఎవరు మాట్లాడతారంటే విద్యా విహీనులు ఎక్కువగా మాట్లాడుతుంటారు. పల్లెటూరులో చూస్తుంటాం కదండి, ఎక్కువగా అవే పదాలు వాడుతుంటారు. మరి ఈ అసభ్యకరమైన మాటలు బైబిల్లో ఉన్నాయా? మరి బైబిల్లో మనం ఫస్ట్ చూడగానే ఏముండిద్దండి? బైబిల్ పైన ముందు పరిశుద్ధ గ్రంథము అని ఉండిద్ది. మరి ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో అశ్లీలత అనేది ఉందా? మరి అశ్లీలత ఉంది అని మత ఛాందసవాదులు కానీ చాలామంది మాట్లాడుతున్నారండి. ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ బైబిల్ సుమారు 350 కోట్ల మంది ప్రజలతో చదవబడుతున్న గ్రంథం అండి. అనేక మంది మనుషుల బ్రతుకులను మార్చే గ్రంథము. మరి దీని మీద వీరు బురద జల్లుతున్నారు. దీనిలో అశ్లీలత ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారంటే, వీళ్ళు ధర్మం పేరుతో, కుల మతాల పేరుతో మత ఛాందస్వాదం ఎక్కువైపోయి దానివల్ల బైబిల్లో అశ్లీలత ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళకి చాలా గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళ గ్రంథాల్లో ఏముందో వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా బైబిల్పై బురద జల్లుతున్నారు. ఎందుకు అని అంటే, బైబిల్ని ఎక్కువగా ఇష్టపడేది ఎక్కువ మంది అండి. ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? ఏకైక గ్రంథం ఏంటంటే బైబిల్ని ఎక్కువగా ఇష్టపడితే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వారి చేతుల్లో కూడా ఈ బైబిల్ వెళ్ళిపోయిద్దేమో, అందుకోసం అని చెప్పేసి ఈ బైబిల్పై బురద జల్లుతున్నారు. అంతేకాకుండా చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారండి. మనలాంటి వాళ్ళు ఎవరైనా, ఒకవేళ సత్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు అనే మాటలకి మనం ఎవరైనా సమాధానం చెప్పామనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని మానసికంగా కానీ భౌతికంగా కానీ హింసించటము, తప్పుడు కేసులు పెట్టడము, ఇలాంటివి చేస్తున్నారు. అసలు వీళ్ళు బైబిల్పై ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి, ఇప్పుడు ఫోనుల్లో అన్నీ వచ్చేసినాయి కదండి, యూట్యూబుల్లో పెట్టడము, దాని గురించి మనం ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టడము, ఇలా చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా బైబిల్లో అశ్లీలత అనేది ఉందా? అసభ్యకరమైన మాటలు అనేవి ఏమన్నా ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథం కదండి బైబిలు. పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ మాటలు ఎందుకు ఉన్నాయి? వాళ్ళు ఏ వచనాలు చూపించి ఇలా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కనుక మనం ఆలోచించినట్లయితే కొన్ని మాటలు మనం చూద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయము 31 నుంచి 38 వచనాలు. ఈ సందర్భంలో ఏముండిద్దంటే, ఆదికాండము 19వ అధ్యాయము 31 నుంచి 38 వచనాలు. ఈ సందర్భంలో లోతుగారి కుమార్తెల సందర్భం ఉండిద్దండి. ఇక్కడ లోతుగారితో తన కుమార్తెలు శయనిస్తారు. అంటే తండ్రితో కుమార్తెలు శయనించవచ్చా అంటే బైబిల్లో అశ్లీలత ఉంది అని అంటున్నారు. ఇది ఒకటి చూపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఆదికాండము 20వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నారంటే, అబ్రహాం గారు శారా. ఈ సందర్భంలో అబ్రహాం గారు శారా అని ఒక సందర్భంలో చెల్లెలు అని సంబోధిస్తాడు. అంటే అబ్రహాము చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే మీ బైబిల్ ఏం చెప్తుంది? చెల్లెల్ని పెళ్లి చేసుకోమని చెప్తుంది అని అంటున్నారు. ఇంకొక సందర్భం ఏంటంటే, రెండవ సమూయేలు 13వ అధ్యాయము 11, 12 వచనాల్లో, 2 సమూయేలు 13వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇక్కడ అమ్నోను తన చెల్లెలతో శయనిస్తాడు. అంటే సొంత చెల్లెలతోనే శయనిస్తాడు. ఇక్కడ ఏం చెప్తారు అంటే, అన్న చెల్లెలతో శయనించవచ్చు అని చెప్తుంది మీ బైబిల్ అని మాట్లాడుతున్నారు. ఇదొక సందర్భం. ఇంకోటి ఏమంటున్నారంటే, ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనం అండి. ఆదికాండము 35వ అధ్యాయం 22వ వచనంలో రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనిస్తాడు. అంటే
తండ్రి ఉపపత్ని అంటే పిన్ని వరుస అయింది కదండి.